జానకి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది సార్? అది అసలు మర్చిపోలేనిది అనుబంధం, స్వరానుబంధం అంటారే అది అనమాట. ఆవిడ తోటి రాజ్ కోటిగా మేము 1984లో మా కెరీర్ స్టార్ట్ చేసాము. అప్పటి నుండి మాకు ఎన్నో పాటలు పాడి, ఒక గువ్వా గోరింక గాని, చివ్వుమని కొండగాలి, అటు అమలాపురం ఆయన ఫుల్ మాస్ సాంగ్, ఇది కాకుండా ఎన్నెన్నో అని ఒకటే మాదిరిని ఎక్కువ బీట్ ఓరియంటెడ్, చాలా హెవీ బీట్స్ తో ఉన్న సాంగ్స్, వాటిని అమ్మ పాడటం అయితే అసలు వచ్చి పాట నేర్చుకోవడం మటుకు ఎంతో చాలా సింపుల్ గా నేర్చుకుంటారు. వన్స్ మైక్ దగ్గర వెళ్ళి పాడుతున్నప్పుడు అసలు ఒక ఒళ్ళు కదలదు అనమాట, స్ట్రైట్ గా ఉండి పాడతారు. అది చాలా గ్రేట్ క్వాలిటీ, అది ఎవరికీ లేదు. ఎవరు పాడినా ఒక చిన్న డాన్స్ మూమెంట్స్ వచ్చేస్తుంది, ఒక చిన్న మూమెంట్ ఇస్తాం. ఆవిడ ఒక్క మూమెంట్ లేకుండా పేపర్ లా పెట్టుకుని చేతులకు పెట్టుకుని స్ట్రైట్ గా అలా పాడేవారు. మా తల్లి ఎన్ని పాటలు మాకే కాదు ఎంతో మందికి, ఇళయరాజా గారికి, అటు మా కేవి మహాజన్ గారికి, నాన్నగారికి, సాలు రాజేశ్వర గారికి ఎన్ని పాటలు, ఘంటసాల గారితో కాంబినేషన్. ఎప్పటి నుండి అమ్మ పాటలు. మా అదృష్టం ఏంటంటే అంత సీనియర్ మోస్ట్ సింగర్ తోటి మేము పాడించుకున్నవే మాకు గొప్ప.